Born from the golden legacy of Mukunda Jewelers, Porvi, grand opening at KPHP on November 1st. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లలిత అమ్మవారి ఉపాసకులు గీతా కుమార్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః. శివాన్వితాయే చ శివాన్వితాయ నమ శివాయ చ నమ శివాయ. శ్రీమాత్రే నమః. ముఖ్యంగా కార్తీక మాసం అంతా కూడా ఆచరించలేని వారు కార్తీక సోమవారాలు, శనివారాలు ఇలా ముఖ్యమైన రోజులు ఆచరించినా కూడా బాగుంటుందని మనం ఇంతకు ముందర టాపిక్లోనే మాట్లాడుకున్నాం. ప్రత్యేకించి ఈ టాపిక్లో మనం కార్తీక సోమవారాలు ఈసారి ముఖ్యంగా 4 వారాలు అయితే మనకు రావడం జరిగింది. ఈ 4 వారాలు కూడా మేము చెయ్యాలి అనుకున్న వాళ్ళు ఒక దీక్షగా తీసుకుని ఏ రకంగా చేయవచ్చు, ఒకసారి ఆ విధానం గురించి తెలియజేయండి. ఇప్పుడు ముందుగా మనకి సోమవారం రాబోతుంది. అవును, మొదటి మొదటి సోమవారం. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే, ఒక్క సోమవారం ఒక పూజ, రెండవ సోమవారం ఇంకొక పూజ, మూడవ సోమవారం ఇంకొక పూజ, అలా కాదు. కార్తీక మాసంలో 4 కానీ 5 కానీ వస్తుంటాయి. మీరు సంకల్పం చేసుకోవాల్సిన విషయం ఏమంటే, ఒకటే పూజ, ప్రతి సోమవారం ఒకటే నియమం, ఒకటే దీక్ష. నేను కార్తీక సోమవారాలలో ఈ విధంగా దీక్ష చేస్తాను అని సంకల్పం చేసుకోవాలి. అది ఎలా? మాంసాహారం మానేయడం, భూషయనం చేయడం, బ్రహ్మచర్యం పాటించడం, ఏకభుక్తము నక్తము చేయడం, లేదా పరిపూర్ణంగా ఉపవాసం చేయడం. జలం కూడా తీసుకోకున్నట్టు కొంతమంది చేస్తారు. అవును, అలా చేయడం, అబద్ధాలు చెప్పుకోకున్నట్టు ఉండడం, మౌనవ్రత దీక్ష. అవునా? మౌనంతో ఉండాలి ఆ రోజు? చాలా మంచిది. ఓకే, చాలా చాలా ఫలితాన్ని ఇస్తుంది మౌనవ్రత దీక్ష. ఓకే, ఇలా మీరు దీంట్లో ఏది మేము చేయగలము, మేము ఏది చేయగలము అని మీరు ముందుగా నిర్ణయించుకోవాలి. ఎవరైనా సరే ఈ 4 సోమవారాలు అదే చేయాలి. ఓకే. మౌనవ్రత దీక్ష చేసేవాళ్ళు ఉదయం నుండి సూర్యోదయం కాకనే స్నానం ఆచరించి సంకల్పం చేసుకోవాలి. స్వామి, నేను మౌనవ్రత దీక్ష చేస్తున్నాను. ప్రదోష టైం వరకు 5:30 సమయం వరకు చేయాలి. పొద్దున సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు చేయాలి. ఓకే. దాని తర్వాత పూజ ఉంటుంది, శివారాధన చేస్తాం. ఉపవాసం కూడా ఏకభుక్తం చేసేవాళ్ళు మధ్యాహ్నం తినొచ్చు. నక్తం చేసేవాళ్ళు చాలా మంది సోమవారం నక్తమే చేస్తారు. ఉదయం అంతా ఉపవాసం ఉండి పూజ అంతా అయిన తర్వాత చుక్కలు చూసి భోజనం భుజిస్తారు. ఇలా చేసుకోవచ్చు. ఓకే. సోమవారాలు పూజ చేసుకోవాల్సిన వాళ్ళు, శివారాధన చేయవలసిన వాళ్ళు ఉదయం ఖచ్చితంగా విష్ణువుకి చేయాలి. ఇది కార్తీక దామోదర మాసం కాబట్టి ఖచ్చితంగా సోమవారం అయినా కూడా శివుడికి అని అనుకోకుండా విష్ణువుకి కూడా పూజ చేసుకొని సాయంత్రం ప్రదోష టైంలో శివలింగం ఉంటే పంచామృత అభిషేకం. ఇంట్లో శివలింగం పెట్టకూడదు అంటారు, పెట్టుకోవచ్చు అంటారా? ఏ సందేహము లేకోకుండా పెట్టుకోవచ్చు. ఓకే. శివారాధన చెయ్యని ఇల్లు కానీ, శివారాధన చెయ్యని ఊరు కానీ శ్మశానంతో సమానం. పెట్టుకోకూడదు అనేదే లేదు. మీరు చిన్నది పెట్టుకుంటారా, పెద్దది పెట్టుకుంటారా, అది మీ ఇష్టం. ఇప్పుడు మామూలుగా ఇంట్లో బొటికిన వేలంతానే పెట్టుకోవాలి అని చెప్తారు, అలా అయినా పెట్టుకోవచ్చు. శివ సాలగ్రామాలు ఉంటాయి, బాణలింగేశ్వరులు ఇప్పుడు దొరుకుతున్నారు కదా, అలా పెట్టుకోవచ్చు. ఓకే. ఏంటంటే సాయంత్రం ప్రదోష టైంలో పంచామృత అభిషేకం చేసుకోవచ్చు. లేదు మేము పంచామృత అభిషేకం చేసుకోలేము, శుద్ధ జలంతో అభిషేకం చేసుకోవచ్చు. ఓకే. తర్వాత విభూది జలంతో చేసుకోవచ్చు. ముందుగా శివుడికి ఇష్టమైనది విభూది జలంతో చేసినా చాలు. తర్వాత పూజ ఎలా చేయాలి? శివాష్టోత్తరము, రుద్రము, నమ్మకము, చవకము ఇవన్నీ చేస్తూ ఉంటారు. అలాగే బిల్వ అష్టోత్తరం కూడా చదవాలి. ఓకే. కార్తీక మాసంలో బిల్వ అష్టోత్తరం చాలా చాలా మంచిది చేసుకుంటే, శివాష్టోత్తరంతో పాటు. దానికి 108 బిల్వపత్రి పెట్టుకోవాలి. ఇంకొకటి ఈ ముందుగా చెప్పాల్సిన విషయం ఏమంటే, బిల్వపత్రిని మనం 11 సార్లు ఉపయోగించుకోవచ్చు. అంటే ఒకసారి చాలా మళ్ళీ ఇప్పుడు ఇవాళ మనం పూజ చేస్తాము, రేపటి రోజు దాన్ని వాటర్లో కడిగేసి మరి మనం ఉపయోగించుకోవచ్చు. అలా 11 సార్లు 11 రోజులు ఉపయోగించుకోవచ్చు. బిల్వపత్రికి ఆ శక్తి ఉంది.
ఓకే. ఈరోజు ఉపయోగించాము, తీసేయాలి, ఆ! అది వాడకూడదు, నిర్మాల్యం అనేది లేదు బిల్వపత్రికి. ఓకే. 11 సార్లు ఉపయోగించుకోవచ్చు హుహుహుహు. మనం. నిజంగా కొత్త విషయం విన్నా. హ్మ్. ఉపయోగించుకొని బిల్వ అష్టోత్తరం హ్మ్. చదువుకోవాలి. చాలామంది కొంతమంది కోరికల మేరకు చేస్తుంటారు అవును. శివారాధన. వాళ్ళ సంకల్పం చెప్పుకొని హ్మ్. పాలతో చేసేవాళ్ళు పాలతో అభిషేకం చేసుకోవచ్చు. పాలతో చేస్తే ఒక ఫలితం ఉంటుంది. హ్మ్. పెరుగుతో చేస్తే ఒక ఫలితం ఉంటుంది. విడివిడిగా ఇంకా విడివిడిగా. పంచామృతాలు ఇలా కలపకుండా. ఫలితాలు పక్కన పెట్టేసి హ్మ్. మనం శివుడి యొక్క సాయుధ్యం పొందాలి అంటే, శివానుగ్రహం పూర్తిగా మనకి లభించాలి అంటే, మనస్ఫూర్తిగా మీరు శుద్ధ జలం సమర్పించినా ఆయన స్వీకరిస్తాడు. ఆ! ఈ కార్తీక మాసంలో ఇంకా ప్రత్యేకించి శివానుగ్రహం ఉంటుంది కాబట్టి, అవును. శుద్ధ జలంతో చేసినా కూడా హ్మ్. ఆయన స్వీకరిస్తాడు, మనల్ని అనుగ్రహిస్తాడు. ఓకే. ఇప్పుడు అంటే చాలా మందికి మనం ఎంత చెప్పినా ఏ ద్రవ్యంతో చేస్తే ఏం ఫలితం వస్తుందనే ఒక అది క్లారిటీ తెలిస్తే వాళ్ళకున్న సమస్యను బట్టి కొంచెం ఇంకా అలా ఈ చేసుకోగలుగుతారేమో కదా! కలియుగంలో ఎక్కువ అవును. ఆర్థికంగానే మనం చూస్తున్నాం కాబట్టి, అవును. ఆర్థిక సంక్షోభం చూస్తున్నాం కాబట్టి, శివుడికి చెరుకు రసంతో హ్మ్. చేస్తే ఆర్థికంగా బావుంటుంది. ఓకే. ఇంకా విభూదితో చేయటం వల్ల? విభూతితో చేయడం వల్ల శివ సాయుధ్యం పొందగలం మనం. హుహు. ఇప్పుడు విభూది కూడా జలంలో కలిపి చేస్తారు. విడిగా కూడా చేస్తారా? విడిగా కూడా 2 చేస్తారు. రకాలుగా చేసినా అదే 2 ఫలితం రకాలుగా ఉంటుందా? చేయొచ్చు. హ్మ్. ముందుగా మనం శివుడికి అభిషేకం స్టార్ట్ చేసే ముందు హ్మ్. విభూది శివలింగం పైన ఉంచే స్టార్ట్ చేయాలి. ఇది విభూది అభిషేకం. ఫస్ట్ శుద్ధ జలమే మనం హ్మ్. శివుడి పైన అవును. పోస్తాం. హ్మ్. శివుడికి సమర్పించేది శుద్ధ జలమే. అవును. కాబట్టి ముందుగా మనం విభూది శివలింగం పైన ఉంచి, దాని హ్మ్. తర్వాత అభిషేకం చేయాలి శుద్ధ జలంతో. దాని ఆహా! తర్వాత పాలతో, పెరుగుతో చేసుకోవచ్చు. ఓకే. అంటే ఇప్పుడు ఒక 2, 3 రకాల అభిషేకాలు చేసుకోవాలి అనుకున్నప్పుడు ప్రతి అభిషేకం అయిపోయిన తర్వాత మళ్ళీ జలంతో అభిషేకించిన తర్వాత ఇంకో ద్రవ్యంతో అవును. చేయాల్సుంటుందా? ఇప్పుడు ముందుగా మనం విభూది పెట్టేస్తాము. శుద్ధ జలం వేస్తాం శివలింగం పైన. హ్మ్. అది పక్కకు తీసేసుకుంటాం. హ్మ్. ఇప్పుడు పంచామృతాలతో చేయాలనుకుంటాం. పాలు అభిషేకిస్తాం. హ్మ్. తర్వాత శుద్ధ జలం వేయాలి. హుహుహు. ఒక్క స్పూనన్న ఓకే. శుద్ధ జలం సమర్పించాలి. పెరుగుతో అభిషేకం చేస్తాం. దాని తర్వాత శుద్ధ జలం సమర్పించాలి. హుహు. కంటిన్యూయస్‌గా పాలు, పెరుగు, తేనె అలా వేసుకుంటూ వెళ్ళకూడదు. ఎందుకని? ఎందుకనంటే శుద్ధ జలం సమర్పిస్తే అక్కడికి మీరు పాలాభిషేకం చేసిన ఫలితం. ఓహో! పెరుగుతో చేసిన తర్వాత అది పెరుగుతో చేసిన ఫలితం. ఆహా! నెయ్యితో చేసిన తర్వాత నెయ్యితో చేసిన ఫలితం వస్తుంది. ఓకే. ఓకే. సెపరేట్ హ్మ్. ఫలితంగా వస్తుంది. హ్మ్. అన్నీ కలిపి వేస్తే రాదు. ఆహాహా! దానికి మధ్యలో శుద్ధ జలాన్ని సమర్పించాలి అంటారు. ఓకే. ఇవేవి మేము చేసుకోలేము, మాతో అవ్వదు అనుకుంటే హ్మ్. శు నార్మల్ గంగా జలం సమర్పించినా కూడా హ్మ్. ఆయన స్వీకరిస్తారు. కొంచెం విభూది పెట్టేసి, ఒక హ్మ్. బిల్వపత్రి పెట్టేసి, గంగ వేసినా కూడా ఆయన స్వీకరిస్తారు. ఓకే. ముందుగా భక్తి అనేది ప్రధానం. ఇక్కడ ప్రధానం. మనం ఎంత వైభవంగా చేస్తాము, హ్మ్. ఎన్ని అభిషేకాలు చేస్తాము, ఎన్ని పండ్ల రసాలు ఉపయోగిస్తాము అనేది కాదు. హ్మ్. మనకి శివుడి యొక్క అనుగ్రహం కలగాలి అంటే భక్తి. ఓకే. మన మనస్సు నిండా శివుడు నిండిపోయి ఉండాలి. హ్మ్. అవును. అప్పుడు ఖచ్చితంగా శివానుగ్రహం కలుగుతుంది. హ్మ్. మనం ఎన్ని చేసినా కూడా మన మనస్సులో భక్తి లేనప్పుడు ప్రయోజనం వృధానే. లేదు. అవును. ఇప్పుడు ఈ బిల్వ పత్రాలతో ఆరాధిస్తున్నప్పుడు గూడా చాలా మందిని చూస్తుంటాము. కొంతమంది ఇలా పెడుతూ ఉంటారు. కొంతమంది తిరిగేసి పెడుతూ ఉంటారు పత్రాన్ని. హ్మ్. అంటే అసలు చేయాల్సిన విధానం ఏంటి? కొన్నిసార్లు రివర్స్‌లో పెట్టినప్పుడు అరే! వీళ్ళేంటి ఇట్లా రివర్స్‌లో పెట్టారు తప్పు గదా! అనే ఆలోచనొస్తుంది. కొన్ని సందర్భాల్లో ఎవరైనా చెప్పినప్పుడు అలా పెడితే ఒక ఫలితం, ఇలా పెడితే ఒక ఫలితం అంటారు. అసలు వాస్తవం ఏంటండి? ఎలా అయినా పెట్టొచ్చండి. హ్మ్. ఇలానే పెట్టాలనేదేం లేదు. అంటే ఈన తగిలితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అంటారు. అంటే స్వామి సైడ్ అది కాడ ఉండేటట్టు కాడ పెట్టాలా? ఇట్లా ఆహా! రివర్స్‌లో ఓకే. తగిలిందానికి. ఇట్లా ఆకు ఇలా ఉంటుంది కదా! హ్మ్. హ్మ్. పై పైకి ఆకొచ్చేసి కింద ఇలా వస్తుంది కదా! అవును. ఈన టైపులో. అది తగిలితే లక్ష్మీ కటాక్షం అంటారు. ఆహా! ఇలా బోర్లా వేస్తాం కదా ఆకుని, హ్మ్. శివుడి యొక్క అనుగ్రహము అంటారు. హుహుహు. ఎలా అయినా పెట్టొచ్చు. ఇలా పెట్టాలి, అలా పెట్టాలనేదేం లేదు. ఓకే. భక్తితో పెట్టాలి. హ్మ్. ఆయనకి ఎలా పెట్టినా కూడా ఆయన స్వీకరిస్తారు. ఇప్పుడు చాలామంది పువ్వులు, బిల్వపత్రాలు అన్నీ కూడా వెండివి పట్టుకొని వెండి వాటితో పూజ చేస్తున్నారు. నిజంగా అంటే ఇట్లాంటి వాటితో చేస్తే ఒక రకంగా వెండి, బంగారం పూజల్లో ఉపయోగించినప్పటికీ అవి ఆర్టిఫిషియల్. ఫలితం ఉంటుందంటారా? ఉండదు.
ఉండదు. ఉండదు. ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్పేస్తున్నారు. ఉండదు. ఇది అది ఆర్టిఫిషియల్. హ్మ్. లోహంతో చేసుకున్నాం మనం. అవును. మనకి ప్రకృతి ఇచ్చింది ఉంది కదా! అవును. స్వయంగా ప్రకృతే ఇచ్చింది. ఉన్నాయి. తులసి, బిల్వపత్రి, హ్మ్. జమ్మి, ఉసిరి అవును. ఇవి మనకు ఉన్నప్పుడు వాటితో ఏం పని? అంటే చాలామంది ఇప్పుడు మాకు దొరకవు అవి దొరకవు అంటారు. అని. హ్మ్. దొరకనప్పుడు ఇది వెండిది నువ్వు పెట్టినంత మాత్రాన నీకు ఆ ఫలితం వస్తుందనేదైతే లేదు. హ్మ్. ఒరిజినాలిటీనే. ఓకే. ఇప్పుడు ప్రకృతిలో వచ్చే బిల్వపత్రి చెట్టు నుండి మనం తెంపి తీసుకొచ్చి శివుడికి అవును. సమర్పించే దాంట్లో ఒక ఔషధం ఉంటుంది. ఓకే. ఔషధ గుణాలుంటాయి. ఆ! ప్రతి ఒక్క చెట్టుకి మన సాంప్రదాయంలో చెప్పిన ప్రతి ఒక్క వృక్షానికి ఒక్కొక్క ఔషధం ఉంటుంది. హ్మ్. మనకి వెండి, బంగారులో ఔషధం లభించదు కదండీ! అవును. అవును. ఇది నిజమే. ఔషధ గుణాలు గూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరిగింది. హ్మ్. ఓకే. అంటే వాటి వల్ల మన ఒక రకంగా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. హ్మ్. సేమ్ టైమ్ పూజకి అవి ఒరిజినల్‌వి పెడితే ఫలితము అని అన్ని రకాలుగా ఆహ్, ఇమిడీకృతమై ఉంటుంది. పూజలో భాగంగా మన హ్మ్. పెద్దవాళ్ళన్నీ గూడా ఒక రకంగా ఆ ప్రాసెస్‌ని అలా హ్మ్. కొనసాగిస్తూ తీసుకొచ్చారు. అవును. ఇన్ని ఒక దగ్గర ఉండాలి అని చెప్పి నిజం హ్మ్. చెప్పాలంటే. ప్రతి పండుగకి, ప్రతి పుష్పానికి, ప్రతి ఆకుకి ఒక అర్థం ఉంటుంది. ఉంది. అది సైంటిఫిక్‌గా గావచ్చు, పూజకు సంబంధించి శాస్త్రంగా కూడా. గావచ్చు. మనకి అందరికీ తెలిసిన విషయమే శ్రీకృష్ణ తులాభారం. అవును. మనకి సత్యభామ మొత్తం అన్నీ తీసుకొచ్చేసి హ్మ్. పెట్టేస్తుంది. ఆయన్ని తుంచాలా అని చెప్పేసి. తూల్చడానికి. హ్మ్. బంగారు ఆభరణాలంతా తెచ్చి పెడుతుంది. హ్మ్. కానీ కృష్ణ పరమాత్మ తూగడు. హ్మ్. రుక్మిణి తులసిని సమర్పిస్తుంది భక్తితో. అవును. మనం భక్తితో ఫలం పెట్టినా, పుష్పం పెట్టినా, ఏం పెట్టినా భగవంతుడు స్వీకరిస్తాడు. హ్మ్. ఆడంబరాలతో మనం వెండి పూలు, వెండి ఆకులు ఏం పెట్టినా భగవంతుడు స్వీకరించాడు. హ్మ్. ఏదైనా లోహంతో చేసింది ఇప్పుడు మనకి ఉంది, మనం పెట్టుకోగలుగుతున్నాం. లేని వాళ్ళు అవును. ప్రకృతి ఇచ్చిందే కదా అవును. ఉపయోగించుకోవాల్సింది. ఉన్నవాళ్ళు ఆడంబరాలకి పోయి చేసుకుంటున్నాం. హ్మ్. లేని వాళ్ళు హ్మ్. భగవంతుడు ఎప్పుడు సదా లేని వాళ్ళ గురించి ఆలోచిస్తాడు. ఆ! ఉన్న వాళ్ళ గురించి కాదు ఆలోచించేది భగవంతుడు. హ్మ్. లేని వాళ్ళు, పేదరికంలో ఉన్నవాళ్ళు, వెనుకబడిన వాళ్ళు నన్ను ఎలా చేరుకోవాలి, నన్ను ఎలా ఆరాధించాలి అనే ప్రకృతి పరంగా పరదేవత నిండి ఉంది. హ్మ్. ప్రకృతి అంతా. మనకు నిజంగా ఈ ఒక ఉదాహరణ చాలు. మనం ప్రకృతితో భగవంతుని ఆరాధించాలి ఆరాధించాలి కాబట్టి అని చెప్పడానికి ఆ ఇదొక్క ఉదాహరణ. శ్రీకృష్ణ తులాభారం యొక్క ఉదాహరణ చాలు. అవును. మనం భక్తితో భక్తితో. సమర్పించాలి. ఏది సమర్పించినా హ్మ్. భక్తి, ప్రేమతో మనం భగవంతునికి సమర్పిస్తే ఖచ్చితంగా ఆయన అనుగ్రహం మనం పొందగలం. వాస్తవం అండి. నిజంగా మంచి ఉదాహరణ. అవును. ప్రతి ఒక్కరికి మంచిగా అంటే ఎళ్ళిపోతుంది బుర్రలోకి. అవును. నిజమే గదా! ఇది ఆడంబరాలు ఉన్నంత సేపు అదక్కడ ఏమాత్రం త్రాసు జరగలేదు. అవును. ఆ ఒక్క తులసి దళం పెట్టగానే నార్మల్ అయిపోతుంది నార్మల్ గదా! అయిపోతుంది. ఆయన అదొక్కటి తూగుతాడు. అర్థమైపోతుంది. నిజంగా అవును. భక్తి ఎంత ప్రధానం భక్తి ఎంత అనటానికి. ప్రధానం అనేది. అవును. అవునా గదా! నిజం. నిజం. నేను ముందుగా చెప్పేదొకటే అండి. భక్తి ప్రధానం. హ్మ్. ప్రయత్నం ముఖ్యం. అవును. మనం ప్రయత్నం జేయాలి. హ్మ్. ఫలితం భగవంతునికి వదిలేయాలి. అంతే. మనం ఏది చేసినా పూజా కార్యక్రమం భక్తి, ప్రేమతో చేయాలి. హ్మ్. అవును. ఈ 2 చేస్తే ఖచ్చితంగా భగవంతుడు మనకి సహాయం చేస్తాడు అనేది మనం కళ్ళకు కట్టినట్టుగా చూస్తాం మన హ్మ్. జీవితంలో. హ్మ్. అంతే. కనిపిస్తుంది గూడా మనకి. అవును. కళ్ళకు కట్టినట్టుగా. ఇది గూడా చెప్తూ ఉంటారు గదా! అంటే మనం అడిగితే అంతే ఇస్తాడేమో, అడగకపోతే ఎంత ఇస్తాడో మనమే ఊహించలేము అని అవును. చెప్పి మనం అలా ఎంత వరకు అడిగితే అంతే ఇస్తాడు దేవుడు. హ్మ్. మనం అడగకపోతే అనంతం ఇస్తాడు. నిజంగానే. అంతే గదండీ! అవును. ఇప్పుడు ఇది కావాలి అని అంటాం మనం. ఏదైనా ఒక అవును. లిమిట్‌గా అడుగుతాం. అడుగుతాం. కానీ భగవంతుడిచ్చేది లిమిట్‌లెస్ హ్మ్. అనంతం ఆయన. అంతే. ఈ అనంత విశ్వాన్ని, బ్రహ్మాండాన్ని పాలించే ఆయన ఏమి ఇవ్వలేడు చెప్పు? అవును. మనం అడగకపోతే. ఆయనకు తెలీదా? అవును. మనం చూడంది భగవంతుడు చూసింటాడండి. మన హ్మ్. జీవితంలో ఏం జరుగుతుంది? అవును. ఏం జరగబోతుందనే విషయం భగవంతుడు చూసింటాడు. చూస్తాం. ఆయనకు తెలీదా ఏమివ్వాలి, ఏమివ్వకూడదు అని. తెలుసు. దానికి వదిలేసి మనం అది కావాలి, ఇది కావాలి అని అడుగుతూనే ఉంటాం భగవంతుడిని. అడిగినంతనే ఇస్తున్నాడు. అడక్కో నవ్వుకుంటాడేమో భగవంతుడు నిజంగా మనం ఈ పిచ్చి ఖచ్చితంగా. పిచ్చియన్నీ అడుగుతా ఉంటే. ఖచ్చితంగా నవ్వుకుంటాడు. దాంట్లో డౌటే లేదు. ఆ! మనం సందేహపడాల్సిన అవసరమే లేదు. అదే. ష్యూర్‌గా శివుడు, పార్వతి కైలాసంలో కూర్చొని నవ్వుకుంటుంటారు. హ్మ్. అంటే చాలా ఎక్కువ రావాల్సి ఉంటుంది కదా! ఎవరికైనా అదే. కొంతమందికి. అప్పుడు ఖచ్చితంగా భగవంతుడు అనుకుంటాడు. నీకు హ్మ్. చాలా ఎక్కువ రావాల్సి ఉందిరా. నువ్వు దీంట్లోనే తృప్తి తృప్తి పడి పడిపోతున్నావు. ఇదే కావాలనుకుంటున్నావు. ఏం చేయలేం దీనికి అంతే. అనేసి. అంతే గదా! అవును. అవును.
అంటే ఇంకొకటి కూడా అడగాలనిపించింది నాకు. అంటే మనకి ఎంత ప్రాప్తం ఉంటే అంతే అంటారు. మరి మనకి ఎంత ప్రాప్తం ఉందో అంతే వస్తుందేమో మనం అడిగినా, అడగకపోయినా. అడగకపోయినంత మాత్రాన ప్రాప్తంలో లేనిది ఏమైనా ఎక్కువగా వస్తుందా? అంటే ఏం చెప్పొచ్చు? హ్మ్. సరే. ఎంత ప్రాప్తమో అంత. హ్మ్. ఇది వాస్తవం. ఎంత ప్రాప్తమో అంత అన్నప్పుడు మనం ఏమి చేయకపోయినా ఆ ప్రాప్తంలో ఉండేది మనకొస్తుంది. అవును. మనం ఎందుకు భక్తి భావనలో వెళ్ళాలి? హ్మ్. మనకి లేని దాన్ని కూడా మనం తెచ్చుకోవడానికి. హ్మ్. మన రాత బాగలేదు. మనకు సరిగ్గా లేదు. మనం అమ్మవారినో, శివయ్యనో పట్టుకున్నాం. మన రాతలో ఏదో చెడు జరిగేదుంది. హ్మ్. భగవంతుడు ఏం చేస్తాడంటే ఆ చెడుని తీసేస్తాడు. కంప్లీట్‌గా కాదు. హ్మ్. మీకు 1000% జరిగేది హ్మ్. 100%కి. 100% జరిగేది 10, 20%కి చేస్తాడు. ఓకే. ప్రాప్తం ఇబ్బందుంటుంది. ఇప్పుడు మన ఎక్కువ రాతలో ఇబ్బందనిపించకుండా. ప్రాప్తం ఆహ్, పాము కుట్టాల్సుంటుంది. హ్మ్. ఎగ్జాంపుల్. అదే ఈ రోజుటికి ప్రాప్తం. హ్మ్. మనకు పాము కరవాలి. భగవంతుడి యొక్క భక్తిలో మనముంటే, భగవంతుని యొక్క పాదాలు మనం పట్టుకుంటే, తేలో, చీమో, జర్రో కరిచేలా చేస్తాడు. హుహు. ఇప్పుడు చాలామంది వితండవాదం చేసేవాళ్ళు మనకు రాసుండేదే జరిగినప్పుడు మనం ఎందుకు ఇవి ఎందుకు చేయాలి? అవును. అవును. అవెందుకు చేయాలి అంటారు కదా! హ్మ్. మనం చేయాల్సిన దాన్ని ఎందుకు చేస్తున్నాము అంటే, మన కర్మను తగ్గించుకోవడానికి చేస్తున్నాం. హ్మ్. పెద్ద పెద్ద గండాలుండొచ్చు మన అవును. జీవితంలో. వాటిని భగవంతుడు తగ్గిచ్చేస్తాడు. ఓకే. మన భక్తి అనేది తగ్గిచ్చేస్తుంది. హ్మ్. అంటే వాటి జరిగాయి యొక్క అలా జరుగుతాయి. కాపోతే ఎక్కువ కష్టాలు ఎక్కువ పడుతూ ఇది వెళ్ళాల్సింది కొంచెం లేకోకున్నట్టు. సులువుగా అంటే వెళ్ళడం మనకు కోసం. అర్థమైపోతుంది. ఇది ఇంకోలా జరిగింటే ఏమవ్వు మన హ్మ్. జీవితము అని. అవును. అది అనిపిస్తుంది. భగవంతుడు మనకి అనిపించేలాగా చేస్తాడు. హ్మ్. అప్పుడు అనిపిస్తది. ఆ! దేవుడున్నాడు. మేము దీని నుండి బయట పడిపోయినాం. అవును. ఆ నిజం. ఇంకోలా జరక్కోకున్నట్టు కాపాడేవాడే భగవంతుడు. హ్మ్. మనం ఈ పూజలు, వ్రతాలు, నోములన్నీ వాటి కోసమే చేస్తాము. తర్వాత మోక్షం. అవును. ప్రతి ఒక్కరు గూడా అండి సామాన్య ప్రజలతో పాటు దేశం ఉన్నవాళ్ళు, సాధకులు, హ్మ్. అనుష్ఠాన పరులు ప్రతి ఒక్కరూ 5 భిక్షలడగాలి భగవంతుడిని. ఏమేమండి? మొదటిది విద్యా భిక్ష. హ్మ్. మనం ఏ దాంట్లో ఉంటామో దాంట్లో మనం నేర్చుకునేదుంటుంది. జ్ఞానం ఏ ఒక రకంగా పనిలో దానికి ఉంటామో సంబంధించి. మనం జ్ఞానం టీచర్ అయితే టీచరు, లాయర్ అయితే లాయరు, పోలీస్ దానికి తగ్గట్టు మనం నేర్చుకోవాలి. రూల్స్ అవును. అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అవునవును. మనం తెలుసుకోవాలి. హ్మ్. జ్ఞానం. మనం పై ప్రమోషన్స్ పొందాలన్నా, పైకి ఎదగాలన్నా జ్ఞానం అనేది చాలా ఉండాలి. ఇంపార్టెంట్. విద్యా భిక్ష. హ్మ్. 2 వచ్చేసి ధన భిక్ష. హ్మ్. ధనం. చేసిన పనికి ప్రతిఫలమా? హ్మ్. ధన భిక్ష. ఓకే. ఎందుకంటావా ఈ కలియుగంలో ఖచ్చితంగా ధనం పైన నడుస్తుంది. ధనం మూలం ఇదం జగత్ అని అన్నారు. అవును. అది. హ్మ్. హ్మ్. ఆరోగ్య భిక్ష. ఆ! ఆరోగ్యం లేనిదే ఎన్నున్నా గూడా ఎన్ని ఉన్నా, ఎంత కోట్లు సంపాదిచ్చినా అవును. ఆరోగ్యం లేనిదే ఏమి చేసుకోలేం. హ్మ్. 4 కామ్య భిక్ష. హ్మ్. మన కామ్యము. మనం అనుకున్న పనులు సకాలంలో నెరవేరాలి. హా! టైం దాటి నెరవేరినా కూడా ఏం ప్రయోజనం ఉండదు. కొన్ని అవును. పనులు. నిజమే అండి. కొన్ని పనులు. ఇప్పుడు ఒక పెళ్లి పెట్టుకున్నాము ఆ హ్మ్. డేట్‌కి. ఆ డేట్‌కి పెళ్లి జరిగిపోతేనే మంచిది. అవును. ఇంకో డేట్‌కి పోస్ట్‌పోన్ అయ్యి, అది క్యాన్సిల్ అయ్యి ఇంకోలాగా జరిగితే హ్మ్. అది కామ్యం నెరవేరినట్టు కాదు. అవును. సకాలంలో మన కామ్యం నెరవేరాలి అంటే హ్మ్. అమ్మవారి, అయ్యవారి యొక్క అనుగ్రహం ఉండాలి. కామ్య భిక్ష అడగాలి. ఓకే. ఐదోది మోక్ష భిక్ష. హ్మ్. ఇవన్నీ దాటుకొనొస్తే ఖచ్చితంగా మోక్షం లభిస్తది. ఓకే. మోక్షం ఖచ్చితంగా అడగాలి మనం. ఎందుకంటే ప్రతిసారి ఈ సంసార సాగరము, క్రిమి కీటకాలు, జంతువులాగా హ్మ్. జన్మలు ఎత్తి విసిగిపోయేదానికంటే ఒక్కసారి మోక్షం ఉంటే వీటి నుండి మనం పూర్తిగా బయటపడిపోతాం. హ్మ్. ప్రతి ఒక్కరు పూజ అయిపోయిన తర్వాత ఏ పూజ నిత్య పూజ కానీ, మనం సంకల్ప పూజలు కానీ, వ్రతాలు కానీ ఏవి చేసిన తర్వాత కూడా హ్మ్. 10 నిమిషాలు హారతంతా ఇచ్చేసిన తర్వాత 10 నిమిషాలు కూర్చొని మంత్రం అనుకోవద్దు. ఏమి అనుకోవద్దు. హ్మ్. మగవాళ్ళైతే దోసిళ్ళు పట్టాలి. ఓకే. ఈ 5 భిక్షలు అడగడానికి. ఆడవాళ్ళు అయితే కొంగు పట్టాలి. ఆ! కొంగు పట్టుకొని ఈ 5 భిక్షలు మాకి ఇవ్వమ్మా అని అడగాలి. ఇప్పుడు భిక్ష అనేది ఎందుకు వాడుతున్నాము అంటే, మనం ఎవరిని అలా అడగలేం. అవును. కానీ భగవంతుడిని అడగగలం. మనం అడిగేది ఎవ్వరు చూడరు కూడా. ఓన్లీ భగవంతునికి మనకి మాత్రమే తెలుసది. భగవంతుడి ముందు మనం ఎంత? అవును. మోకరిల్లిపోయి మనం అడిగితే భగవంతుడు ఖచ్చితంగా మనకి మార్గం చూపిస్తాడు. హ్మ్. అనుగ్రహం మనకిస్తాడు.
అది అవును. ప్రతి ఒక్కరు చేయాల్సిన పని పూజ అయిపోయిన తర్వాత, నిత్య పూజ అయిపోయిన తర్వాత ప్రతిరోజు ఈ 5 భిక్షలనేటివి అడగాలి. ఓకే. మగవాళ్ళైతే దోసిలు పట్టుకొని అడగాలి. ఆడవాళ్ళైతే కొంగు పట్టుకొని అడగాలి. హుహుహు. మోకాళ్ళ పైన కూర్చొని. ఓకే. అంటే స్వామి నేను నీ ముందు ఇలా మోకరిల్లిపోయినాను. హ్మ్. నీ పాదాలకి నేను దాసోహం అంటున్నాను. నేనిప్పుడు శరణాగతి వేడుకుంటున్నాను. నాకు ఈ 5 భిక్షలను ప్రసాదించు. హ్మ్. నా జీవితాంతం ఈ 5 భిక్షలు నాకు కావాలి అని మనం భగవంతుని వేడుకుంటున్నట్టు. అవును. హ్మ్. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి నిజంగా. అవును. పూజ అనంతరం ఇంక అయిపోయిందా ప్రసాదాలు తినేద్దామా? ఈ హడావిడిలో ఉండకుండా ఈ యొక్క హ్మ్. విధానాన్ని గనక ఆచరిస్తే అద్భుతం నిజంగా. భగవంతుడు ఎందుకు కనికరించడండి ఇంత మంచిగా మనం అడుక్కున్న తర్వాత? అది భగవంతుని అడుక్కున్న తర్వాత అవును. అసలు చెప్పండి. హ్మ్. ఒక 10 నిమిషాలు అలా కూర్చోండిపోవాలి పూజా అంతే. గదిలో. హ్మ్. భగవంతుని ముందు. మాట్లాడాలి. ఆ! ముందుగా మనం ఈ ఒక్క ఎగ్జాంపుల్ ఏం చెప్తాను అంటే, భగవంతుడికి పెద్ద పెద్ద స్తోత్రాలు చదివేసి, పెద్ద పెద్ద పారాయణాలు చేసేసి వీళ్ళు కాదు నచ్చేది. హ్మ్. ఏమీ రావు. వాళ్ళ బుద్ధి చాలా మంచిగా ఉంటది. హ్మ్. వాళ్ళు ఏమీ చదవలేరు, ఏమీ చేయలేరు. అలాంటి వాళ్ళని చాలా మెచ్చుకుంటాడు దేవుడు. హ్మ్. మనం కూడా అంతే గదండీ! చిన్న పిల్లల్ని బాగా ముద్దు వచ్చి రాని చేస్తాం. మాట్లాడే పిల్లల్ని బా ముద్దు చేస్తాం. అవును. వాళ్ళెంత ముద్దు ముద్దుగా ఉంటారు. పెద్దగా అయిన తర్వాత మాట్లాడితే నోరు మూసుకో ఎందుకు అవును. మాట్లాడతావు? అతి మాటలు మాట్లాడతావు అంటాం కదా పిల్లల్ని. అంటాం. అలా భగవంతుడు కూడా ఏమీ రాని వాళ్ళ వైపే ఉంటాడెక్కువ. హ్మ్. మాకు అన్నీ తెలుసు అని అనుకోని అహంగా ఫీల్ అయ్యే వాళ్ళ దగ్గర ఉండడు. ఆ! మేము ఇది చదువుతాం చాలామంది చెప్తారు. మాకు అదొచ్చు, ఇదొచ్చు, మేము ఇది చదువుతాం, ఇది పారాయణం చేస్తాం, ఇది ఇన్ని సార్లు పారాయణం చేసాం. హ్మ్. అలాంటి వాళ్ళకంటే ఏమీ రాని వాళ్ళకే భగవంతుని యొక్క అనుగ్రహం ఎక్కువుంటుంది. హ్మ్. అలా 10 నిమిషాలు మనం పూజా మందిరంలో కూర్చొని, నాకు ఏమీ రాదు, ఏమీ తెలీదు, నీవే శరణాగతి, నీ పాదాలనే పట్టుకున్నాను. నా జీవితం ఏం చేస్తావో నీ పాదాల దగ్గర పెట్టాను అనేసి మీరు భగవంతునికి అప్పజెప్పేసేయండి మీ జీవితాన్ని. హ్మ్. భగవంతుడు చూసుకుంటాడు. అంతే. అంతే. సంతోషం అండి. నిజంగా మంచి విషయాలు మనం అంటే టాపిక్ అక్కడే ఎండ్ చేద్దాం అనుకున్నాము. అనుకోకుండా అది యాడ్ చేయడము ఇంత మంచి సబ్జెక్ట్ అంతా అవును. గూడా వచ్చింది నిజంగా. అందరికీ ఉపయోగపడే సబ్జెక్ట్. అవును. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్. నమస్తే మా నమస్తే. శ్రీమాత్రే నమః. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.